అందరికి నమస్తే, నేను మీ గోపి. సో ఇందాక మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. ఏం టాపిక్ అంటే ఎవరైతే బిగ్ బాస్ కి వెళ్ళడం లేదు వాళ్ళ పూర్తి పేర్లు మొత్తం మీకు ఇందాక వీడియోలో చెప్పా. ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో వెళ్ళి చూడండి. సో మనం ఇప్పుడు కన్ఫామ్ గా బిగ్ బాస్ కి సీజన్ 8 కి ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళ పేర్లు అయితే ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తున్నా, వినండి ఒకసారి. సో మొదటి పేరు వచ్చేసరికి అభయ్ నవీన్. ఈ అభయ్ నవీన్ వచ్చేసరికి ఒక డైరెక్టర్ కమ్ యాక్టర్. సో ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇతను ఒక తెలంగాణ యాస బాగా మంచిగా మాట్లాడతాడని, సో అదేవిధంగా కొంచెం కామెడీ క్రియేట్ చేస్తాడని ఈసారి అయితే అభయ్ నవీన్ అయితే బిగ్ బాస్కి అయితే పంపిస్తున్నారన్నారు, బిగ్ బాస్ టీం మొత్తం కలిసి. ఇతను వచ్చేసరికి బాగా మంచి కామెడీ అనేది బాగా పండిస్తాడు, ఒక యాక్టర్. సో ఇంకోటి వచ్చేసరికి నైనిక వచ్చేసరికి మీ అందరికి ఎవరైతే డీ చూస్తున్నా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ నైనిక. సో ఈ నైనిక కూడా ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వెళ్ళబోతుంది. ఆల్రెడీ నైనికాకి మెయిల్ అయితే వెళ్ళిపోయింది. సో మా టీం నుంచి వచ్చిన సమాచారం ఏదైతే ఉందో సో ఈ అమ్మాయి అయితే కన్ఫర్మ్ అయిపోయింది నైనిక. సో అదేవిధంగా కయ్యూమ్ ఎవరో మన అందరికి తెలిసే ఉంటుంది, మన ఆలీ గారి అంటే మన అందరి ఫేవరెట్ కమెడియన్ ఆలీ గారి సొంత తమ్ముడు కయ్యూమ్. ఈసారి కయ్యూమ్ కూడా బిగ్ బాస్కి వెళ్తున్నాడు. ఆల్రెడీ సైన్ అయితే అయిపోయింది, అగ్రిమెంట్స్ కూడా అయితే అయిపోయినాయి. సో అదేవిధంగా వాళ్ళకి మెయిల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏవీ షూట్ అయితే జరగబోతుంది, వాళ్ళకి 2 డేస్లో జరుగుతుందంట ఏవీ షూట్. సో కయ్యూమ్ కూడా ఈసారి అయితే బిగ్ బాస్కి వెళ్తున్నాడు. కయ్యూమ్ ఎందుకు తీసుకుంటున్నారంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆయన చాలా సినిమాల్లో వెనకబడిపోయాడు, అదేవిధంగా ఇండస్ట్రీలో కొంచెం కామెడీగా పండించలేకపోతున్నాడు అని పెద్ద ఎత్తున ఆయన మీద కొంచెం ఆరోపణలు వచ్చినా సరే సో ఈసారి అయితే కయ్యూమ్ అయితే బిగ్ బాస్కి అయితే పంపిస్తున్నాడు. సో కయ్యూమ్ అయితే డెఫినెట్గా కంబ్యాక్ ఇవ్వాలి అనే ఒక చిన్న ఆలోచనతో ఒక కొంచెం రికమెండేషన్ ద్వారా చెప్పుకోవచ్చు, లేకపోతే వాళ్ళ అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆలీ గారు ఆయన తరపున కొంచెం రిక్వెస్ట్ అయినా సరే తెలియవచ్చులే. కానీ కయ్యూమ్ అయితే మాత్రం ఈసారి బిగ్ బాస్ 8కి అయితే వెళ్ళబోతున్నాడు. సో అదేవిధంగా ఇంకోటి పేరు వచ్చి బెజవాడ బేబక్క. ఈ బెజవాడ బేబక్క అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. బెజవాడ బేబక్క ఒకసారి యూట్యూబ్లో ఆమె ఛానల్ కూడా ఉంది, చూడండి ఒకసారి బెజవాడ బేబక్క అని. సో ఈసారి బెజవాడ బేబక్క కూడా 99% అయితే వెళ్ళబోతుంది. ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయితే అయిపోయాయంటే ఒక మెయిల్ రావడమే ఒక లేట్ ఉంటుంది. మనకి అగ్రిమెంట్స్ అయిపోయాయంటే డెఫినెట్గా మెయిల్ వస్తుంది, ఒక రోజు అటు ఇటు. బెజవాడ బేబక్క కూడా ఈసారి అయితే బిగ్ బాస్కి అయితే వెళ్ళబోతుంది. ఆల్రెడీ ఏవి షూట్లు అయితే కంటిన్యూగా మొదలయ్యాయంట. కయ్యూమ్ మొదలైంది, అదేవిధంగా అభయ్ నవీన్ అయితే వీళ్ళిద్దరిది అయితే ఏవి షూట్లు అయితే మొదలయ్యాయి. నేను చెప్పిన వీళ్ళైతే 4 పేర్లు చెప్పారు. ఇప్పుడు మీకు ఎవరైతే పేర్లు చెప్పారంటే అభయ్ నవీన్, నైనిక, సో అదేవిధంగా కయ్యూము, బెజవాడ బేబక్క, వీళ్ళ 4 పేర్లు చెప్పారు. వీళ్ళ 4 అయితే కన్ఫర్మ్ అయిపోయారు. మ్యాక్సిమం 100కి 100% అయితే కన్ఫర్మ్ అయిపోయారు. బిగ్ బాస్ టీం కూడా త్వరలో అయితే అనౌన్స్ చేయబోతుంది. వీళ్ళని సెప్టెంబర్ 1 నుంచి అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ కాబోతుంది. మనం రీసెంట్గా మనం చూసాము, ప్రోమో కూడా వచ్చింది, అఫీషియల్ ప్రోమో. సో ఇంకోటి వచ్చేసరికి పెద్ద ఎత్తున కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. అంటే వాళ్ళందరికీ మెయిల్స్ వచ్చాయి, బట్ అగ్రిమెంట్స్ అయితే అవ్వలేదంట. అగ్రిమెంట్స్ ఎందుకు కాలేదంటే కొంచెం ఎవరైతే రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉన్నాయి. సో వాళ్ళకైతే అగ్రిమెంట్స్ అయితే సైన్స్ అయిపోయాయి, బట్ మెయిల్ అయితే కన్ఫర్మ్ మెయిల్ అయితే ఇంకా రాలేదు. సో వాళ్ళ పేర్లు చెప్తున్నా ఒకసారి వినండి. ఇంద్రనీల్, సెలవరాజ్, వీళ్ళిద్దరు పేర్లు మన అమ్మ నాన్నలకి అయితే బాగా తెలిసే ఉంటుంది. అప్పట్లో మంచి ఫేమస్ అయిన వ్యక్తులు వీళ్ళిద్దరు. మొగలి రేకులు అనే సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. సో ఆర్కే నాయుడు అందరూ ఉంటారు కదా. సో ఆర్కే నాయుడు అయితే రావట్లేదు, అది పక్కన పెట్టండి. ఇంద్రనీలు, సెలవరాజు, సో వీళ్ళిద్దరు అయితే డెఫినెట్గా వీళ్ళిద్దరిలో బిగ్ బాస్లో అయితే పోటీ పడుతున్నారంట. అంటే ఇంద్రనీని సెలెక్ట్ చేయాలా లేకపోతే సెలవరాజ్ని సెలెక్ట్ చేయాలా అన్నట్టుగా. సో నాకు తెలిసి 99% అయితే ఇంద్రనీల్ రాబోతున్నాడు, సెలవరాజ్ అయితే ఆగిపోతున్నాడు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇద్దరిని తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. బిగ్ బాస్లో కూడా చాలా మంచి బౌన్సర్ లాగా ఉంటారు ఇద్దరు. సో ఇంద్రనీల్ అయితే 99% కన్ఫర్మ్ అయిపోయాడు. సో సెలవరాజ్ అయితే ఆగిపోవాల్సి వచ్చి ఉంటుందేమో నాకు తెలిసి. ఇంద్రనీల్కి అయితే ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయిపోయాయి. ఒక మెయిల్ ఒకటి రావడానికి కారణం అంటే మెయిల్ ఒకటి రావాలి, కేవలం రెమ్యూనరేషన్ దగ్గర అయితే ఆగిపోయిందని చెప్తున్నారు. సో ఇంకోటి వచ్చేసరికి విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియ పేరు కూడా మన అందరికీ తెలిసే ఉంటుంది. బిగ్ బాస్ కోసం బాగా తహతహలాడుతుంది ఈ అమ్మాయి కూడా. సో ఈ అమ్మాయి యాంకర్ సుధీర్, మన ఎవరైతే జబర్దస్త్ సుధీర్ ఉన్నారు, సో వీళ్ళిద్దరూ కలిసి ఒకప్పుడు యాంకరింగ్ కలిసి చేశారు. సో ఈ అమ్మాయి కొన్ని సినిమాలు కూడా చేసింది. ఈ సినిమా ఫేము, యాంకరింగ్ ఫేము, జబర్దస్త్ ఫేమ్ అన్నీ కలిసి తన వయ్యారాలు వలకబోసే ఈ అమ్మాయి పేరు విష్ణుప్రియ, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈసారి విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వెళ్ళబోతుందని సమగ్ర సమాచారం అయితే మా దగ్గర ఉంది. సో బట్ ఈ అమ్మాయి కూడా అగ్రిమెంట్స్ అయితే అయిపోయాయి, బట్ ఒకటైతే మిగిలింది, అదే మెయిల్. ఈ మెయిల్ ఎందుకు మిగిలిందంటే కొంచెం రెమ్యూనరేషన్ దగ్గర కొంచెం అవుతుందంట. సో వాళ్ళైతే ఒక రెమ్యూనరేషన్ చెప్తున్నారు, ఈ అమ్మాయి అయితే ఒక రెమ్యూనరేషన్ చెప్తుంది. సో ఫైనల్గా ఈ అమ్మాయి కూడా రావచ్చు, ఎందుకంటే వయ్యారాలు వలకబోసే అమ్మాయే ఈ అమ్మాయి విష్ణుప్రియ. సో డెఫినెట్గా విష్ణుప్రియ కూడా రావచ్చు. ఈ అమ్మాయికి అయితే 99% అవకాశాలు అయితే ఉన్నాయి.
సో ఇంకోటిసరికి పెద్ద ఎత్తున ఫస్ట్ నుంచి నాకు వినపడుతుంది ఈ పేరు. ఈ అమ్మాయి పేరు రీతు చౌదరి. ఈ రీతు చౌదరి పేరు ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి రీతు చౌదరి అని వినపడుతుంది. సో రీతు చౌదరి కూడా ఈసారి మ్యాక్సిమం రావచ్చు, 99% అవకాశాలు ఉన్నాయి. బట్ ఒక దగ్గర అయితే ఆగిపోతుంది. ఈ అమ్మాయి కూడా సేమ్ రెమ్యునరేషన్ దగ్గర అయితే ఆగిపోతుంది. ఈసారి బిగ్ బాస్ 2 టైప్గా ఆలోచించారు. బిగ్ బాస్ 8 అనేది ఎట్లా ఉంటుందంటే ఎంత కావాల్సిన ఎంత ఉంటుంది అంటే అదంతా మ్యాజిక్ ప్రపంచంలాగా ఉంటుంది. సో బిగ్ బాస్ 2.0 కూడా ఉండబోతుంది కొంచెం సమాచారం అందింది. ఈసారి రీతు చౌదరి బిగ్ బాస్ 2.0కి రావాలని బిగ్ బాస్ టీం అయితే కోరుతుంది. బట్ రీతు చౌదరి అయితే పట్టుబట్టి నేను బిగ్ బాస్ స్టార్టింగ్ అప్పుడే వస్తానని రీతు చౌదరి అయితే పట్టుబట్టింది. సో బిగ్ బాస్ టీం అయితే మరి ఏ విధంగా చెప్తారో మరి చూడాలి మనం ముఖ్యంగా. సో ఈఎంఐ కూడా నాకు తెలిసి బిగ్ బాస్ టీం గురించి ఆలోచిస్తుంది, అదేవిధంగా కొంచెం రెమ్యునరేషన్ గురించి కూడా ఆలోచిస్తుంది. సో ఈఎంఐ అయితే ఫుల్గా బిగ్ బాస్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో ఉంది కాబట్టి నాకు తెలిసి రీతు చౌదరి కూడా 99% ఈసారి బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వెళ్ళబోతుంది అని సమగ్రమైన సమాచారం ఉంది. ఇంకో పేరు వచ్చేసరికి కిర్రా కార్పి అయితే 100% వెళ్ళబోతున్నాడు అని పెద్ద ఎత్తున ఆరోపణలు కానీ లేకపోతే వార్తలు వస్తున్నాయి. సో ఇది కూడా 90% అయితే నిజమని చెప్పవచ్చు, ఒక 10% అయితే కొంచెం రూమర్స్ అని చెప్పుకోవచ్చు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే 100% కరెక్ట్. కిర్రా కార్పి కూడా ఈసారి అయితే బిగ్ బాస్కు అయితే వెళ్ళబోతున్నాడు. సో ఎందుకు వెళ్తున్నాడు, వాళ్ళని కిర్రా కార్పిని ఎందుకు తీసుకున్నారంటే ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా అయితే తీసుకోవడం లేదు, ఆయన ఒక స్పోక్స్ పర్సన్గా మన రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు. రాజకీయం గురించి బాగా పెద్ద ఎత్తున కొంతమంది రాజకీయ నాయకులపైన అయితే ఆయన ఆరోపణలు చేస్తుండగా బాగా ఫేమ్ అయ్యాడు ఇంకా ఎక్కువ. సో ఈ చేపల పులుసు అన్నీ పెట్టి ఈసారి బిగ్ బాస్ 8కి కిర్రా కార్పి కూడా అయితే వెళ్ళబోతున్నాడు. సో అదేవిధంగా కొంతమంది పేర్లు ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 7, సీజన్ 5, సీజన్ 6 ఈ 3 సీజన్స్ ఉన్నాయో ఆ సీజన్స్లో ఒకరిని లేదా ఇద్దరిని అయితే మళ్ళీ ఎంట్రీగా తీసుకుంటున్నారు బిగ్ బాస్లో. కానీ కొన్ని సంచలనమైన మాకు సమగ్రమైన సమాచారం ఉంది. సో అందులో భాగంగా ఒక ఇద్దరు పేర్లు అయితే నా దగ్గర ఉన్నాయి. సో మొదటిగా వచ్చేసరికి రతిక. మన సీజన్ 7లో రతిక పేరు అయితే ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. అసలు అందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలకి రతిక అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. పల్లవ్ ప్రశాంత్, రతిక వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది ఒక హైలైట్ లెవెల్లో నడిచింది సీజన్ 7లో. సో అమ్మాయి మీద చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అదేవిధంగా బయట వ్యతిరేకత, సోషల్ మీడియాలో వ్యతిరేకత, కొంచెం అమ్మాయి పర్సనల్ విషయం కూడా వ్యతిరేకత బాగా మొదలైంది. ఆ వ్యతిరేకత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా లాస్ట్ టైం సీజన్ 7కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఎప్పుడు రాలేదంట. ఫస్ట్ మంత్లోనే వాళ్ళ పూర్తి రెమ్యునరేషన్, అదేవిధంగా కంటెస్టెంట్ రెమ్యునరేషన్ ఏదైతే బిగ్ బాస్ సంబంధించిన ఖర్చు మొత్తం అయిందో ఆ ఖర్చు మొత్తం లాస్ట్ టైం ఫస్ట్ మంత్లోనే వచ్చేసిందంట. అంటే ఎంత హైప్ వెళ్ళిందో అర్థం చేసుకుని లాస్ట్ టైం బిగ్ బాస్. ఈసారి వచ్చే బిగ్ బాస్ కూడా మళ్ళీ రతికాని తీసుకురావాలి అనుకుంటున్నారంట. సో అది ఏమాత్రం వాస్తవం ఏమాత్రం అబద్ధం తెలియలే కానీ కొంచెం వాళ్ళ టీం అనేది సందర్శించారు. బట్ రతిక అయితే నో చెప్పిందని అంటున్నారు. సో అదేవిధంగా గీతూ రాయల్ కూడా చాలా ఫేమ్ అయింది ఎప్పుడైతే బిగ్ బాస్ ఐ థింక్ 6 అనుకుంటా. సో ఆ టైంలో గీతూ రాయల్ కూడా బాగా ఫేమ్ అయింది. యాదిరెడ్డి, గీతూ రాయలు, శ్రీహాన్ వీళ్ళందరూ కలిసి ఆ టైంలో ఉన్నారు. ఆ టైంలో గీతూ రాయల్ కూడా బాగా ఫేమస్ అయింది. మళ్ళీ ఆ ఫేమ్ని బిగ్ బాస్ 8లోకి పెట్టాలని కొన్ని ఆలోచనలు అయితే జరుగుతున్నాయంట. సో అది చూడాల్సి ఉంది మనం కూడా. మ్యాక్సిమం అయితే వీళ్ళిద్దరిలో ఒకరైతే రాబోతున్నారు. సో అదేవిధంగా గీతూ రాయలు ఖచ్చితంగా రావచ్చు అంతే. ఎందుకంటే ఆమె మీద అప్పట్లో ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది, అదేవిధంగా రతిక మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. సో వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికి కన్ఫామ్గా అయితే బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతున్నారు. ఇప్పటికైతే నేను చెప్పిన పేర్లు ఒక 10 మంది పేర్లు చెప్పా. 10 మందిలో ఒక 6 పేర్లు అయితే కన్ఫామ్ అయిపోయినాయి. ఎవరైతే 6 అంటే నయనిక, అభయ్ నవీన్, కయ్యూమ్, బెజవాడ బేబక్క, ఇంద్రనీల్ కానీ లేకపోతే సెలవరాజు కానీ, విష్ణుప్రియగా, రీతు చౌదరి, కిర్రా కార్పి వీళ్ళ పేర్లు అయితే కన్ఫామ్ అయిపోయాయి. మ్యాక్సిమం 100% అయితే కన్ఫామ్ అయిపోయి. నేను చెప్పిన 9 మంది పేర్లు 6 అయితే కన్ఫామ్ అయిపోయారు. ఇందాక ఒక వీడియో చేసా, ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళడం లేదో వాళ్ళ వీడియో చేసా. ముందు ఆ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో చూడండి. సో డెఫినెట్గా ఈ టైంలో అంటే బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళబోయే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరి పేర్లు ఇంకొక వీడియో చేసి పూర్తిగా రేపు మీకు ఫుల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి నెక్స్ట్ వీడియోకి కడదాం. ఫిల్మింగ్ బాయ్.